మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మాది చాగి గ్రామము. ఈ ఆదోని జిల్లా కోసం ఈ సాధన చేస్తున్న నిలబడి చక్కగా చేస్తున్న ప్రజలకి నాను కూడా ఒక వందనం తెలుపుతూ మా పేరు సరోజ్ అవుతున్నందుకు ఈ యొక్క మాట నేను ఎందుకు మేము ముందు పోరాడి సాధిస్తామంటున్నారు. 101 రోజు అవుతుంది ఈ రోజుతో పాటు. కానీ ఇదే పోరాటం ఇట్లే కొనసాగిస్తున్నా మా జిల్లా చేసుకొని మా ప్రజలకి మేము అండగా ఉంటామన్న నాయకులకి మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు నేను తెలుపుతున్నా. యూతులైతేనండి ఈ యొక్క జిల్లా సాధించుకోవాలి. మన ఆదోని గ్రామంలో ఆదోని జిల్లా చేసుకున్నందుకు ఈ వెరీ గుడ్. థ్యాంక్ యూ తమ్ముడు. మన వెంకటేష్ గారికి ప్రజల తరఫున అయితేనేమి, ఆదరణ డివిజన్ నాయకుల తరఫున అయితేనేమి, మన జేఏసీ నాయకుల తరఫున అయితేనేమి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మేము మాతో పాటు వెంకటేష్ గారు కూడా కష్టపడుతున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన దీక్షా శిబిరాన్ని జరపడం జరిగింది. మనం ఈ 100 రోజుల్లో అనేక ఆటుపోట్లు అయితేనేమి, రాజకీయ ఒత్తిళ్ళు అయితేనేమి, ప్రజల మద్దతు, ప్రజా సంఘాల మద్దతు, ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ మరియు కార్మిక కర్షకుల యొక్క మద్దతు పొంది ఈరోజు 5 సంవత్సరాల పిల్లల నుంచి 95 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు జిల్లా కావాలి నినాదాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే మేము డిసెంబర్ 10న ఆదోని బంద్ను, అలాగే జనవరి 20న 5 నియోజకవర్గ బంద్ కూడా ప్రకటించడం జరిగింది. దాన్ని సంపూర్ణ మద్దతుగా ప్రజలు స్వీకరించి స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేశారు. అలాగే మన సాయంత్రం పూట క్యాండిల్ ర్యాలీ అయితేనేమి, మరియు వంట వార్పు కార్యక్రమం అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే జేఏసీ పిలిపించిందో ముందుగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించే తర్వాత ఒక 2 పార్టీలు విరమిస్తే కూడా ప్రజల మద్దతు మాత్రము విరమించలేక మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి మా ఆదోని జిల్లా సాధన సమితి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మనము ఏదైతే కార్యక్రమం చేపట్టామో ఈ 100 రోజుల్లో నిన్నటికి ఆ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు సంపూర్ణ మద్దతు, మేము అనుకున్న దానికంటే ఎక్కువగా మీరు పోరాడుతున్నారు, మీ అంటే మేము ఉంటామని చెప్పేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వారికి మరియు పోలీస్ శాఖ వారికి కూడా నిన్న 100 రోజుల సందర్భంగా మనము ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే నిన్నటి రోజున కార్యక్రమం గురించి చెప్పాలంటే అది ఒక నవ్వుతో నవ్వుతో కార్యక్రమం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఉద్యమం పైన, ముఖ్యంగా ఆదోని జిల్లా ఉద్యమం పైన 100 రోజులు ఎల్లి నిర్వహణ దీక్షలంటే అది సామాన్య విషయం కాదు, అసామాన్యమైన విషయం అని చెప్పడానికి మా జేఏసీ తరఫున నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఆదోని పట్టణంలో ఇప్పటిదాకా ఆ స్థాయిలో జిల్లా కావాలని చెప్పేసి ప్రజలకు దగ్గరికి ప్రతి ఇంటి తలుపు తట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు ఇచ్చేసి మేము ఎంట ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. వారికి అందరికి కూడా మా జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున జరిగినటువంటి మన కుంభ మేళ తిమ్మారెడ్డి బస్ నుంచి మా శిబిరం దాకా అది చాలా అంగరంగ వైభవంగా నృత్యాలతో మరియు మా ఉద్యమ నాయకులతో, లాయర్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, వాళ్ళ ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేశారు. అలాగే నిన్న కళాకారులు అయితే చాలా చక్కగా ఉద్యమ గీతాల్లో పాడడం జరిగింది. మరియు కళాకారులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని నిన్న జయప్రదం చేసినందుకు, అలాగే మాకు నిన్న శిబిరానికి చేసి మద్దతు పలికిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రజా సంఘాలు కూడా కుల మతాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి చేసి నిన్న దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మేము చేపట్టబోయే వేరుగోలు కార్యక్రమం చేపట్టినా కూడా ఇదే విధంగా మద్దతు ఇచ్చి జిల్లా సాధించే వరకు మీరు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా నిన్న ఈ దిగ్విజయమైన పెద్ద కార్యక్రమం 100 రోజుల్లో 100 మంది కూర్చోవడం అంటే అది సామాన్య విషయం కాదు. అందులో భాగంగా సిపిఐ మరి తిరుమల నగర్ మహిళలు అయితేనేమి, ప్రజా సంఘాలు, మన బార్ అసోసియేషన్ వారు ప్రతి ఒక్కరు కూడా మద్దతు అన్ని శిబిరంలో కూర్చోవడం జరిగింది. 100 మంది అంటే సామాన్య విషయం కాదు. 100 మంది కూర్చొని దీక్ష శిబిరం మద్దతు పలికి, అలాగే కార్యక్రమం పాల్గొన్న
బార్ అసోసియేషన్ వారికి మరియు రజక సంఘం ప్రతి ఒక్క కుల మత సంఘాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తెలివి పోలీస్ వారికి మరియు మున్సిపాలిటీ వారికి ప్రతి ఒక్కరికి కూడా నిన్నటి రోజు జరిగిన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆదరణ చేస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నిన్నటి రోజున ఎంఆర్పిఎస్ తెలివి మానవ నాయకులు వాళ్ళ యొక్క పాటలతో ఉరువు తొలగించారు. ఎందుకంటే ఆదూరు జిల్లా పైన అనేక పాటలు రచించినటువంటి నారాయణ తెలివి మళ్ళీ వాటిని పాడిన నరేష్ గారు, జగదీష్ గారు, ప్రతి ఒక్కరు కళాకారులు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి మా ఆదూరు జిల్లా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా మేము జిల్లా సాధించేవారికి ఈ కార్యక్రమాన్ని వివిధ రూపాల్లో తీసుకెళ్తాం. కాబట్టి ముఖ్యంగా నిన్నటి జరిగిన కార్యక్రమానికి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా 5 నియోజకవర్గ ప్రజలకు, ప్రజా సంఘాలకు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు కృష్ణమూర్తి కూడా జేఏసీ నాయకుడు. గత వారం వచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ భూమి మీ యొక్క కార్యక్రమం వచ్చారు. అందులో భాగంగానే మరి మా జేఏసీ నాయకులు ఆయన గౌరవప్రదంగా మా ఆదివాసీ సమస్య మా చేసిన కళాలని చెప్పేసి కూడా అనుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ట్విట్టర్ సీఏ గారిని మరి ఆయన లేదు ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్పీ కల్పిస్తామని చెప్పేసి మోసం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా కలవడానికి కూడా మా చేసిన అవకాశం లేదు. వెంటనే మరి నేను ఏదో రకంగా అక్కడ వెళ్ళాను. ఖచ్చితంగా ఆదోని జిల్లా ఒక జిల్లా అని చెప్పేసి ఒక విధానంతో వెళ్ళాము. అయితే అక్కడ నేను ముఖ్యంగా మాట్లాడాను, అయ్యా మా ఆదోని జిల్లా జెండా పక్కన చూపించాను. చూపిస్తే ఆయన వెంటనే చేసాడు. మళ్ళీ విషయం చూపిస్తే తమ చూస్తున్నావా, కూర్చో అన్నాడు. అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యం కలుస్తాం, లెటర్ తీసుకొని ఏమైనా ఆశ్చర్యం. కానీ ఆయన ఏమేమి మాట్లాడారు బాధాకరము. ఖచ్చితంగా మరి ఇవాళ రాజకీయ దిల్చుంటే నీకు నీరన్నాడు. మరి ఈరోజు ప్రజల సహకారంతోనే ఇవాళ 100 చెప్పుకుంటున్నాం. మరి నేను ఎవరిని, మరి నాదేమన్నా కడపనా, నాదేమన్నా వేరే స్టేటా, మహారాష్ట్రనా, తమిళనాడా, కర్ణాటకనా? నేను ఆంధ్ర వాసనే కదా, నేను ఆంధ్ర పుట్టిన బిడ్డనే కదా. మరి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి 13 లక్షల ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి వాళ్ళందరి తరఫున మరి నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన గౌరవంగా కాదు అగౌరవంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మరి ఇవాళ జిల్లా కావాలని చెప్పేసి ఇక్కడ విద్యా, వైద్యం, ఉపాధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నానా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా మరి ఇవన్నీ దృష్టి పెట్టుకుని ఖచ్చితంగా జిల్లా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాము. అలాగే మరి ఆ రోజు ఆ కార్యక్రమానికి వెళ్ళారంటే దానికి సంపూర్ణంగా నాకు సహకరించినటువంటి వాళ్ళు, మరి నాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, మరి మన అశోక్ రెడ్డి గారు కావచ్చు, మన రఘురామయ్య గారు కావచ్చు, మరి ఆయన చాలా ఫోన్ చేస్తున్నాడు అశోక్ రెడ్డి గారు, వెంకటేష్ మేము భయపడద్దు, నువ్వు ధైర్యం తీసుకెళ్ళు, మేమంతా నువ్వు వెనుకుంటాం, సపోర్ట్ చేస్తాం, ఏం బాగుందని చెప్పాడు. మరి ఆయన కానీ రఘురామయ్య గారు కానీ మన కృష్ణమూర్తి గారు కానీ అలాగే మన కోదన్న గారు, దశగిరి గారు కానీ మన అయ్యలప్ప అందరూ సహకారంతోనే ఇవాళ సీఎం జరిగింది. జై ఆదోని.